ఏపీలో అవ్వాతాతలను పెన్షన్ టెన్షన్ పెడుతోంది. సెకండ్ డే కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. సిస్టమ్ మారినా కష్టం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఏపీలో పెన్షన్ పరేషాన్ కంటిన్యూ అవుతోంది. గత నెలలో సచివాలయాల దగ్గర పడిగాపులు కాసిన వృద్ధులు ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్నారు. ప్లేస్ మారిందే తప్ప అదే క్యూ, అవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లబ్ధిదారులు. పెన్షన్ పంపిణీలో రెండో రోజు కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పలేదు. ఈసారి పెన్షన్ నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి క్రెడిట్ అవ్వడంతో అవ్వతాతల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. బ్యాంక్ అకౌంట్స్ గురించి సరైన అవగాహన లేని వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవారు ఏ అకౌంట్ లో పెన్షన్ పడిందో తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు ఆధార్ లింక్ చేసిన అకౌంట్ లో పెన్షన్ పడలేదంటూ అటు బ్యాంకుకు ఇటు సచివాలయానికి కాళ్లీడ్చుకుంటూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరీ ముఖ్యంగా వికలాంగులు నరకం చూస్తున్నారు. తమ బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్ అడ్రస్లు తెలియక తలలు కొట్టుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుంచే బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్నారు లబ్ధిదారులు. మరికొందరు మండుటెండల్లో బ్యాంకులకు వెళ్తూ మార్గ మధ్యలోనే స్పృహ తప్పి పడిపోతున్నారు. ఇంటికాడికి ఎప్పుడు తెచ్చి ఇవ్వాలి, 2 నెలలైంది బాధపడుతున్నాను. అవి వాళ్ళని అమ్మకు ఫోన్ చేస్తే ఫోన్ అసలు ఎత్తడం మానేసింది. అమ్మ ఆవిడ ఉన్నప్పుడు తెచ్చి ఇచ్చేది ఇంటికి. బ్యాంకుల దగ్గర గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. బ్యాంకు సిబ్బంది సరైన సమాచారం కూడా ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి కాళ్ల నొప్పులతో నిలబడలేకపోతున్నామంటున్నారు. పెన్షనర్ల ఇబ్బందులపై సీఎం జగన్ సతీమణి భారతి ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వాతాతల బాధ చూడలేకపోతున్నామన్నారు. పులివెందుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె పెన్షన్ పంపిణీపై స్పందించారు. ఇంటికే పెన్షన్ అందించాలంటే మళ్లీ జగన్ వస్తేనే సాధ్యమన్నారామె. చాలా దురదృష్టకరము. పాపం ఓల్డ్ పీపుల్ ఈ ఎండల్లో పోయి తీసుకొని రావడము చాలా దురదృష్టకరము. ప్లస్ బ్యాంక్ అకౌంట్స్లో వేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్స్లో వేసినా పోయి తెచ్చుకోవాలి కదా. మొత్తంగా రెండో రోజు కూడా బ్యాంక్ అకౌంట్లతో గందరగోళానికి గురయ్యారు పెన్షనర్లు. మండు టెండల్లో బ్యాంకుల దగ్గర నిలబడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.